నేను ఎక్కువగా ఆలోచించను. ఆ బాల్ని చూడగానే 6 కొట్టాల్సిన బాల్ అనిపించింది, కొట్టాను. నేను బాల్ని బట్టి ఆడతాను, అది ఫస్ట్ దా లాస్ట్ దా ఆలోచించను. టెస్ట్ క్రికెట్ అరంగేటర్ మ్యాచ్లో తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్గా మలిచిన తర్వాత అతడన్న మాటలు అవి. దీన్ని బట్టి చెప్పొచ్చు బంతిని బలంగా బాదడం అతనికి ఎంత ఇష్టమో. అతడెవరో కాదు, ఇండియాస్ డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. And again, this time this one's bigger. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, T20 చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ, రంజీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ, ప్రపంచ ఫస్ట్ క్లాస్ చరిత్రలోనే అతి పిన్న వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించిన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ఇవన్నీ ఏ అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన క్రీడాకారుడు సాధించిన ఘనతలు కావు, కేవలం 21 ఏళ్ల రిషబ్ పంత్ నెలకొల్పిన అంతర్జాతీయ రికార్డులు. ఎక్కడో ఉత్తరాఖండ్లోని రూర్కీలో మామూలు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ పిల్లాడు విధ్వంసకర భారత క్రీడాకారుడిగా ఎలా మారాడో తెలుసుకుందాం. రిషబ్ పంత్ 1997 అక్టోబర్ 4న రాజేంద్ర పంత్, సరోజ్ పంత్లకు జన్మించాడు. చిన్ననాటి నుండి తన క్లాస్మేట్స్తో సరదాగా క్రికెట్ ఆడేవాడు. పంత్ 6వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో జరిగిన ఒక టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా నిలిచి అందరి దృష్టిలో పడ్డాడు. తన కొడుకు క్రికెటింగ్ నైపుణ్యాన్ని గమనించిన పంత్ తండ్రి పంత్ను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా చూడాలనుకున్నాడు. తన తల్లి కూడా పంత్లోని ప్రతిభను మెరుగుదిద్దాలనుకుంది. అప్పటి రూర్కీలో క్రికెట్ అకాడమీలు లేకపోవడంతో ఢిల్లీలోని ప్రముఖ క్రికెటర్లు ఆశీష్ నెహ్రా, శిఖర్ ధవన్లకు కోచింగ్ ఇచ్చిన తారక్ సిన్హా అకాడమీలో చేర్పించాలనుకుంది పంత్ తల్లి. పంత్ను తీసుకొని రూర్కీ నుండి 6 గంటల దూరంలో ఉన్న ఢిల్లీకి వచ్చింది. అకాడమీలో వారంలో కేవలం శని, ఆదివారంలోనే కోచింగ్ ఇచ్చేవారు. పంత్ తల్లి ప్రతి శుక్రవారం సాయంత్రం పంత్ని ఢిల్లీకి తీసుకొచ్చి మళ్ళీ ఆదివారం సాయంత్రం రూర్కీకి తీసుకెళ్లేది. ఆ 2 రోజులు ఢిల్లీలో తెలిసిన వాళ్ళు లేక అక్కడే ఉన్న మోతీబాగ్ గురుద్వారాలో పనిచేస్తూ అక్కడే ఉండేది. పంత్ ఆట తీరు మెచ్చిన కోచ్ తారక్ సిన్హా పంత్ని రాజస్థాన్కు ఆడాల్సిందిగా సూచించాడు. స్థానికంగా జరిగిన టోర్నీలో చితక్కొట్టుడు కొట్టిన పంత్ 12 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ అండర్-14, అండర్-16 జట్లకు సెలెక్ట్ అయ్యాడు. స్థానికులు మాత్రమే ఆ రాష్ట్రాల జట్లలో ఆడాలన్న నిబంధన కారణంగా పంత్ రాజస్థాన్ వదిలి మళ్లీ ఢిల్లీకి వచ్చాడు. 18 ఏళ్ల వయసులో ప్రపంచ కప్లో పాల్గొనే ఇండియా అండర్-19 జట్టులో చోటు రావడంతో పంత్కు గొప్ప అవకాశం లభించింది. అండర్-19 జట్టుకు కోచ్గా వచ్చిన రాహుల్ ద్రావిడ్తో సెల్ఫీ దిగడానికి కుర్రాలంతా పోటీ పడ్డారు. సెంచరీ కొట్టాకే రాహుల్ ద్రావిడ్తో ఫోటో దిగుతానని సహచరులతో పందెం కాసిన పంత్ అండర్-19 వరల్డ్ కప్ క్వార్టర్స్లో నమీబియాపై సెంచరీ కొట్టి రాహుల్ ద్రావిడ్తో ఫోటో దిగి తన మాటను నిలబెట్టుకున్నాడు. అదే వరల్డ్ కప్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా పంత్ పేరు మారుమోగింది. వరల్డ్ కప్ ఆడుతుండగానే ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్డెవిల్స్ పంత్ని 1.9 కోట్లకు కొనుగోలు చేయడంతో పంత్ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఏర్పడింది. తన 3వ ఐపీఎల్ మ్యాచ్లోనే గుజరాత్పై 40 బంతుల్లో 69 పరుగులు చేసిన పంత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2016 రంజీ సీజన్లో ట్రిపుల్ సెంచరీ, అదే టోర్నీలో జార్ఖండ్పై 48 బంతుల్లో సెంచరీ, ముస్తాక్ అలీ T20 లీగ్లో 32 బంతుల్లో సెంచరీ. ఇలా పంత్ ఆడిన ప్రతి టోర్నీలోనూ తన పవర్ హిట్టింగ్తో రికార్డ్స్ని తిరగరాశాడు. ఇలా దేశవాళీ క్రికెట్లో దూసుకెళ్తున్న పంత్ హఠాత్తుగా 2017 ఐపీఎల్ సీజన్ ముందు తన తండ్రిని కోల్పోయాడు. తన తండ్రి అంత్యక్రియలు జరిగిన 2వ రోజే మ్యాచ్ ఆడిన పంత్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడంటే అతడు మానసికంగా ఎంతటి దృఢమైన వాడో అర్థం చేసుకోవచ్చు. 2018 ఐపీఎల్లో తన భీకరమైన ఆట తీరుతో టోర్నీ సెకండ్ టాప్ స్కోరర్గా నిలవడంతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో అదే దూకుడుతో రాణిస్తున్న పంత్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా 2 దేశాల్లోనూ సెంచరీ చేసిన ఏకైక భారత వికెట్ కీపర్. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన రికీ పాంటింగ్ లాంటి వ్యక్తి భారత్లోనూ ఒక ఆడమ్ గిల్క్రిస్ట్ ఉన్నాడు, అతడే రిషబ్ పంత్ అన్నాడంటే భవిష్యత్తులో పంత్ మరిన్ని ఊచకోతలు కోస్తాడనడంలో సందేహం లేదు. గురుద్వారాలో ఉంటూ అకాడమీలో కోచింగ్ తీసుకొని ప్రపంచ స్థాయి పవర్ హిట్టర్గా పేరుగాంచిన పంత్ క్రికెట్ పాఠాలు నేర్చుకుని ఎంతోమంది పిల్లలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.